హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెసిపీ చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా, నేను కండెన్స్డ్ మిల్క్ కూడా వాడలేదు, ఒట్టి మిల్క్ పౌడరు ఫ్రెష్ క్రీమ్తో చేశాను. చాలా సిల్కీగా, చాలా స్మూత్గా వచ్చిందండి దీని టెక్స్చరు. అస్సలు ఒక్క ఐస్ క్రిస్టల్ కూడా ఫామ్ అవ్వలేదు. అండ్ ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ, ఒక 15 మినిట్స్లో చేయటం కూడా అయిపోయింది. ఓన్లీ ఐస్ క్రీమ్ రెడీ అవ్వటానికే టైం పడుతుంది. చూడండి ఐస్ క్రీమ్ ఎంత సిల్కీగా ఉందో. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1/2 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి, 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి, 1/4 కప్పు కోకో పౌడర్ తీసుకుని ఈ 3 బాగా కలుపుకుని ఇందులోకి 1/3 కప్పు హాట్ వాటర్ పోసుకుని షుగరు, మిల్క్ పౌడరు ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దండి, ఇట్లాగా పేస్ట్ లాగా ఫామ్ అయితే చాలు. దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 250 ml ఏ ఫ్రెష్ క్రీమ్ అయినా పర్వాలేదు, క్రీమ్ తీసుకోండి. అలాగే మనం ఐస్ క్రీమ్ చేసుకునే బౌలు, బీటింగ్ రాడ్స్, ఫ్రెష్ క్రీము వీటన్నిటిని మినిమం 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకుని ఇలాగా ఒక బౌల్లో పెట్టుకుని పైన మనం బీట్ చేసే బౌల్ ఫ్రిడ్జ్లోంచి తీసి దాని మీద పెట్టుకోవాలండి. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఇందులో వేసుకుని ఈ బౌల్లో బీటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి మనం బీటర్తో. ఇది మినిమం 10 మినిట్స్ హై స్పీడ్లో మనం బీట్ చేయాలి. మనం బీట్ చేస్తుంటేనే మనకు తెలిసిపోతుంది, క్వాంటిటీ డబల్ అయిపోతుందండి. తర్వాత డబల్ అయినాక కొంచెం స్పీడ్, మీడియం స్పీడ్లో పెట్టుకుని మళ్ళీ బీట్ చేసుకోండి. మినిమం 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇదిగో చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలాగా డబల్ అయింది క్వాంటిటీ. ఇప్పుడు సైడ్స్ అన్నీ ఒకసారి స్పాచులాతో కొంచెం స్క్రేప్ చేసుకుని ఇందాక మనం కోకో, మిల్క్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ కూడా వేసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్కి రావాలండి, హాట్గా ఉండకూడదు. అలానే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టద్దు. దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇందులో ఈ క్రీమ్ మిక్స్చర్లో వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలండి బాగా. మళ్ళీ ఒక 5 మినిట్స్ బీట్ చేస్తుంటే ఇదిగోండి ఇలా మీకు గట్టి పడిపోతూ ఉంటుంది, కనపడుతుంది, మీకు అర్థమైపోతుంది బీట్ చేస్తుంటేనే. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్పాచులాతో బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను చాక్లెట్ కుకీస్ తీసుకున్నాను. మీకు ఏవైనా కుకీస్ ఏవి ఉంటే పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు. అవి క్రష్ చేసుకుని ఒక 5-6 కుకీస్. అలాగే నేను చాక్లెట్ చిప్స్ కూడా వేసుకున్నాను. వేసుకుని కలుపుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి, బట్ బిస్కెట్స్ వేసుకుంటేనే మనకు ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వండి. ఇవన్నీ వేసాక కూడా ఒక్కసారి బీట్ చేయండి. బీటర్తో బీట్ చేస్తే మనం దీన్ని ఐస్ క్రీమ్ టిన్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, స్మూత్గా తెలిసిపోతుంది మనకి. దీన్ని కొంచెం చాక్లెట్ చిప్స్తో డెకరేట్ చేసి పైన లిడ్ కానీ, క్యాప్ కానీ, లేకపోతే ఇలా క్లింగ్ ఫిలిం కానీ వేసి మినిమమ్ 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేస్తే కనుక మనకి ఇదిగోండి సిల్కీ స్మూత్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా ఈజీ అండి చేసుకోవటం. జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే యూస్ చేసుకుని, ఇంత స్టోర్ బాట్ కన్నా చాలా బాగుందండి ఇది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.